ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మహిళ తన గుండెను తన బ్యాగ్ లో వేసుకొని తిరుగుతుంది. అండ్ సముద్రంలో కనబడే ఈ వింత ప్రాణి ఏంటిది? మరియు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను GTA గేమ్ ని నిజంగా రియల్ లైఫ్ లో ఆడాడు. అతడు రియల్ లైఫ్ GTA ఆడి పోలీసులకు చెమటలు పట్టించాడు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో తెలుసుకోబోయే ఫ్యాక్ట్స్ చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, మీకు తెలుసా USA అండ్ కెనడాలో వేగంగా వీచే గాలుల వల్ల సునామీ వస్తుంది. నేను నార్మల్ సునామీ గురించి మాట్లాడట్లేదు, నేను ఐస్ సునామీ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వేగమైన గాలులు వీచినప్పుడు ఆ ఐస్ లేక్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఇలా వస్తుంది. ఏదైతే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారో అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ఇలా ఐస్ వస్తుండటాన్ని చూస్తున్నారో అది చాలా వేగంగా వీచే గాలుల వల్లే ఇలా ముందుకు వెళ్తుంది. మనం చూస్తున్న ఈ వీడియో మినిసోటాలో జరిగింది. ఇదంతా పైనుంచి పడిన స్నో కాదు, ఇది నేల మీద ఏర్పడిన ఐస్ ఏదైతే వేగంగా వీచే గాలుల వల్ల ఇలా ముందుకి కదులుతుంది. అండ్ ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఇందులో నుంచి ఇలాంటి సౌండ్ వస్తుంది, అది లైక్ చాలా గాజు సీసాలు విరిగిపోతున్నట్లు. అలాంటి సౌండ్ అయితే మనకు దీని నుంచి వస్తుంది. అండ్ మెటీరియలాజిస్ట్ ఉద్దేశంలో దీన్ని ఐస్ షాఫ్ అని అంటారు. అండ్ వాళ్ళు ఇది కూడా చెప్తున్నారు, ఒకవేళ దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటే ఇది 40 ఫీట్ల ఎత్తు కూడా వెళ్ళగలదని. అండ్ వాళ్ళు ఇది కూడా చెప్తున్నారు, ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైతే టెంపరేచర్ లోగా ఉందో ఎత్తైన అలలు అండ్ వేగంగా వీచే గాలుల వల్లే ఇలా ఐస్ సునామీ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. దీని వల్ల సముద్రం ఒడ్డు దగ్గర ఉన్న ఇల్లులు చాలా సఫర్ అవుతాయి. చూసారు కదా ఎలా కమ్మేస్తుందో మొత్తం స్నో. ఇలాంటి ఫినామినన్ అప్పుడప్పుడు USA, కెనడాస్ లో జరుగుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇలాంటి ఒక సముద్రం ఉంది, అందులో మీరు కావాలనుకున్నా మునగలేరు. ఎస్, మీరు విన్నది కరెక్టే, దీన్ని డెడ్ సీ అని అంటారు. ఇందులో స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా మీరు ఈ సీ ఎంత దూరం వెళ్ళినా తేలొచ్చు. కానీ ఇప్పుడు మనందరిలో వచ్చే మెయిన్ డౌట్, అసలు ఈ సీ లో ఏం ఉంది అండ్ ఈ సీని ఇతర సీస్ కంటే ఏది ప్రత్యేకంగా మారుస్తుందని. ఫ్రెండ్స్, యాక్చువల్లీ డెడ్ సీ లో ఇంత అంటే ఎంత ఉప్పు ఉంది, దాన్ని మీరు ఊహించుకోలేరు కూడా. ఈ నీటిలో ఎక్కువ మోతాదు ఉప్పు ఉంది, అంటే ఈ నీటిలో 34% సాల్ట్ ఉంది, ఏదైతే మిగతా సముద్రాల ఉప్పు మోతాదు కంటే 10 రెట్లు ఎక్కువ. సో ఈ వాటర్ అనేది సాల్ట్ అండ్ మినరల్స్ కారణంగా చాలా డెన్స్ గా మారుతుంది. ఇప్పుడు మన శరీరం అనేది ఈ నీళ్ల కంటే చాలా తక్కువ డెన్స్, అందుకనే మనుషులు ఈ డెడ్ సీ మీద తేలగలుగుతున్నారు. అండ్ ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో ఎలాంటి నీటి ప్రాణి నివసించదు, ఎందుకంటే అవి నీటిలో పుట్టినా అవి నీటిపైన తేలుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ వింతగా కనబడే క్రియేచర్ పేరు అండర్ వింగ్ మాత్. వీటి ఫేస్ అనేది స్కల్ ఫేస్ లాగా కనబడడంతో వీటిని స్కల్ ఫేస్ క్యాటర్పిల్లర్ అని కూడా పిలుస్తారు. ఇది చూడ్డానికి నిజంగా చాలా వింతగా ఉంటుంది, కానీ ఇదొక ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే ఇవి అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయని. ఐ మీన్ ఇవి లిమిటెడ్ గా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం అప్పుడప్పుడు హిల్లీ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు ఇది గమనించే ఉంటాం, కొన్ని రాళ్ళ ఆకారాలు మనిషి ముఖం లాగా ఉంటాయి. ఇవి మనకు చాలా రేర్ గా కనబడతాయి. సో ఇలా నేచురల్ గా ఫామ్ అయిన యూనిక్ రాక్ ఫేసెస్ ని జపాన్ తమ యొక్క మ్యూజియం లో కలెక్ట్ చేసి పెడతారు. దానితో మనం నేచురల్ గా ఫామ్ అయ్యే ఈ రేర్ రాకీ ఫేసెస్ ని ఒక చోట చూడగలమని. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనందరికీ ఇది బాగా తెలుసు, ఎలాన్ మస్క్ మార్స్ మీద హ్యూమన్ లైఫ్ అనేది పాసిబుల్ అని చెప్తున్నారు. అండ్ అక్కడ ఒక భూమి లాంటి ఎన్విరాన్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ ఇది కూడా ఆలోచించారు, ఒకవేళ మనుషులు మార్స్ మీద నివసించడం స్టార్ట్ చేస్తే అక్కడి ఎకానమీ అనేది ఎలా ఉండాలి అని. రీసెంట్ గా అయిన ఒక ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ చెప్పారు, మార్స్ పైన హ్యూమన్ సెటిల్మెంట్ అనేది భూమి మీద కన్నా ఎలా కొంచెం భిన్నంగా ఉంటుందో అలాగే కరెన్సీ కూడా అక్కడ వేరేగా ఉండబోతుంది. ఇక్కడ నివసించే వాళ్ళు అంతా ఆన్లైన్ బిట్ కాయిన్ మనీతో డీల్ చేస్తారు. సో అక్కడ మార్స్ లో కేవలం ఒకే ఒక కరెన్సీ ఉంటుంది, అదే బిట్ కాయిన్. ఫ్యాక్ట్ నెంబర్ 7.
ఫ్రెండ్స్, మీకు GTA గ్రాండ్ థెఫ్ట్ ఆటో గురించి బాగా తెలిసే ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఎవరికి తెలియదు చెప్పండి, చిన్న పిల్లోడి నుంచి పెద్దవారి దాకా అందరికి ఈ గేమ్ తెలుసు, విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ ద వరల్డ్. సో ఓకే, ఇప్పుడు మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఆ గేమ్ ఆడుతున్నప్పుడు మనందరిలో నుంచి ఒక అపరిచితుడు అనేవాడు బయటకు వస్తాడు. వాడేం చేస్తాడంటే దొంగతనాలు చేయడం, మనుషుల్ని కొట్టడం, వేరే వేరే కార్లు లాక్కొని పారిపోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఇంకా చాలా చేయగలరు. కానీ అది గేమ్ గైస్, రియల్ లైఫ్ లో నిజంగా అలా చేయగలమా అంటే దీని ఆన్సర్ నో. కానీ ఫ్రెండ్స్, 2014వ సంవత్సరంలో డెన్వర్ కి చెందిన ఒక వ్యక్తి, ఎవరి పేరైతే రైస్టోన్, అతను GTA గేమ్ ని రియల్ లైఫ్ లో ఆడేశాడు. అండ్ ఈ వ్యూ ని Fox 31 అనే న్యూస్ ఛానల్ కవర్ చేసింది. అండ్ ఆల్సో వాళ్ళు దీన్ని లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేశారు. అసలు రాయ్ స్టోన్ ఒక దొంగ. అతను గ్యాస్ స్టేషన్ నుంచి ఒక మినీ వ్యాన్ ని రాబరీ చేశాడు. అండ్ అందులో ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయం పోలీసులకు తెలిసిందో ఇంకా పోలీసులు రంగంలోకి దిగారు. సో ఇంకా రాయ్ స్టోన్ కి భయం పట్టుకుని కార్లు మార్చడం మొదలు పెట్టాడు, సేమ్ యాజ్ GTA 5. లైక్ మీరు GTA 5 లో ఏదైనా కార్ కావాలంటే F ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మన క్యారెక్టర్ అనేది లోపలెక్కుతుంది. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ జరిగింది. సో ఫస్ట్ ఇతను ఈ కార్ ని ఓవర్టేక్ చేసి కార్ ని చేంజ్ చేసి పారిపోవడం మొదలు పెట్టాడు. My name's Trevor. What's your name? దానితో పోలీసులు అతన్ని పట్టుకోకుండా కన్ఫ్యూజ్ అవుతారని అనుకున్నాడు. అయినా సరే పోలీసులు వదలలేదు. అతను ఇంకా స్పీడ్ గా వెళ్తూ ఒక కార్ కి ఢీకొన్నాడు. ఎలా అయితే మనం GTA 5 లో సరదా కోసం చేస్తామో అలాగే అతను కార్ ని ఢీకొని డాష్ ఇచ్చి ఓవర్టేక్ చేసి ఆ వేరే కార్ లో ఉన్న వ్యక్తిని బెదిరించి బయటకు విసిరేసి ఆ కార్ ఎక్కి పారిపోవడం మొదలు పెట్టాడు. అండ్ తర్వాత అతను అలా వెళ్తూ ఆ రోడ్డు మీద వచ్చిన చాలా బండ్లకైతే డాష్ ఇచ్చాడు. అండ్ తర్వాత అతను మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద కార్ కి అయితే డాష్ ఇచ్చేసాడు. దానితో కార్ అయితే చెడిపోయింది. అండ్ ఏ కార్స్ కూడా ఆగేలాగా లేవని తెలిసి పరిగెత్తడం మొదలు పెట్టాడు పారిపోవడానికి. లైక్ ఎలా పరిగెత్తాడంటే ఎక్కడికైనా వెళ్లి దాక్కుంటే ఆ పోలీస్ స్టార్స్ అనేవి పోతాయని స్పీడ్ గా పరిగెత్తి ఎక్కడో దాక్కుందామని వెళ్ళాడు. కానీ ఒక్క సంగతి మర్చిపోయాడు, ఇది రియల్ లైఫ్. సో ఫైనల్ గా పోలీసులు అతన్ని చుట్టుముట్టి ఇక్కడ పట్టేసుకున్నారు. అండ్ అతను రియల్ లైఫ్ GTA మిషన్ ఫెయిల్ అయిపోయాడు. సో దీంతో మీకు అర్థమైపోయి ఉంటుంది GTA 5 ని రియల్ లైఫ్ లో ఆడితే ఏం జరుగుతుందో అని. అండ్ 1 minute నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, మీలో ఎంతమంది GTA గేమ్ ని ఆడారు మీ లైఫ్ లో. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు టూరిస్ట్ల బస్సులను చూసే ఉంటారు. అందులో కూర్చొని మనం సిటీ మొత్తం తిరగవచ్చు. కానీ నేను మీకు ఇప్పుడు ఇలాంటి ఒక బస్ గురించి చెప్తాను. అది మిమ్మల్ని కేవలం రోడ్డు మీదే కాదు, నీళ్ళల్లో కూడా తిప్పుతుంది. ఈ బస్ పేరు ఆంఫీ బస్. ఈ బస్ ని నెదర్లాండ్ రోటర్డామ్ హార్బర్ లో నడుపుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి సైంటిస్టులు ఒక కొత్త ఐడియాని ఇచ్చారు. అండ్ ఆ ఐడియాని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఐడియా ఏమిటంటే, మనం ఎన్ని కంట్రోల్ చేసినా ఎర్త్ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, అది పెరుగుతూనే ఉంది. ఇలానే కంటిన్యూ అయితే మన ఫ్యూచర్ చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది. సో దీన్ని ఆపడానికి హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చాక్ పౌడర్ స్ప్రే యొక్క ప్లాన్ చేశారు. అదే చాక్ ఏదైతే మనం స్కూల్ బ్లాక్ బోర్డ్స్ మీద యూజ్ చేస్తామో. సో ఈ చాక్ పౌడర్ ని హెలికాప్టర్ ద్వారా ఒక ఏరియాలో చెల్లుతారు, ఏదైతే సోలార్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసి వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. దానితో టెంపరేచర్ స్టేబుల్ గా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఇది బెస్ట్ రిజల్ట్ ని ఇస్తే దీన్ని లార్జ్ స్కేల్ లో కూడా టెస్ట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ మీకు తెలుసా, డెట్రాయిట్ మిచిగన్ లో ఒకవేళ మీకు మీ జీవితంతో చాలా బాగా బోర్ కొట్టేస్తుంది అండ్ మీరు చాలా ట్రై చేశారు ఎంటర్టైన్ అవ్వడానికి, కానీ మీ వల్ల అంటే బోర్ అయిపోతున్నారు ఊరికే. అప్పుడు మీరు ఈ డెట్రాయిట్ మిచిగన్ లో మీ అంతటా మీరే కిడ్నాప్ చేయించుకోవచ్చు. మిమ్మల్ని మీరు టార్చర్ కూడా చేయించుకోవచ్చు. మీరు మీ చెంప మీద కుట్టించుకోవచ్చు, గట్టిగా తన్నులు కూడా తినొచ్చు. అది కూడా జస్ట్ ఫర్ ఫన్. డెట్రాయిట్ లో ఒక కంపెనీ ఎక్స్ట్రీమ్ కిడ్నాపింగ్ మీకు రియల్ కిడ్నాపింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అండ్ అది కూడా మీకు ఎలాంటి డేంజర్ కాకుండా. జస్ట్ ఇక్కడ చేంజ్ అయింది ఒకటే, రియల్ లైఫ్ లో అయితే కిడ్నాప్ అయిన తర్వాత డబ్బులు కట్టాలి, కానీ ఇక్కడ మీరు డబ్బులు కట్టిన తర్వాతే మీకు ఇక్కడ కిడ్నాప్ చేస్తారు. దాని ఫీజు అనేది $500 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అందులో కూడా దానికి తగినట్టు ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ప్రొఫెషనల్ గా ఎలా రియల్ లైఫ్ లో జరుగుతుందో అలాగే కిడ్నాప్ చేస్తారు. అండ్ టేప్ ని మీ మూతి మీద అతికించి మీ కాళ్ళు చేతులను కట్టేస్తారు. లైక్ అంతా ఒక రియల్ కిడ్నాపింగ్ కేస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు.
అండ్ మీకు కిడ్నాపింగ్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ గా అనిపించింది అండ్ చాలు అనిపిస్తే చాలు వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేస్తారు బయటికి. అండ్ ఆల్సో ఆ కిడ్నాపింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక వీడియో ఫుటేజ్ ని ఇస్తారు ఏదైతే మీ కిడ్నాపింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీయబడిందో. ఈ ఎంటర్టైన్మెంట్ ఏదో కొంచెం వేరే లెవెల్లో ఉంది గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒకసారి ఒక ఆస్ట్రేలియన్, తన పేరు వచ్చేసి మార్క్, ఒక రోజు తన తండ్రితో పాటు చేపలు పట్టడానికి ఇండియన్ ఓషన్ పైన వెళ్తున్నారు. వాళ్ళు సముద్రంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇలా ఒక పెద్ద గులాబీ రంగు ఆకారం కనబడింది. వాళ్ళప్పుడు అనుకున్నారు ఏదైనా పడవ ఇలా తిరగబడిపోయిందేమో అని. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అర్థమైంది అది పడవ కాదు, అది ఒక చనిపోయిన వేల్ డెడ్ బాడీ అని. అది తెలిసి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వేల్ చనిపోతే తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ త్వరగా కుళ్ళిపోతాయి. దాని వల్ల బాడీలో ఎక్కువ క్వాంటిటీలో గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఆ గ్యాస్ లిమిట్ అనేది ఎక్కువ అయిపోతుందో ఆ వేల్ ఒక బాంబు లాగా పేలుతుంది. సో అలాంటి టైంలో దాని దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు మీ చెవిని వింగిల్ చేయగలరా, లేదా మీరు మీ యొక్క ఐబ్రోని ఇలా రేస్ చేయగలరా? ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే మీరు రియల్లీ గ్రేట్. ఎందుకంటే మీరు ఈ భూమి మీద ఉన్న 20% ఉన్న ఇలాంటి పీపుల్ ఎవరైతే ఇలా చేయగలరు. అసలు ఈ ఎబిలిటీ కొంతమందికి ముందు నుంచే ఉంటుంది, కానీ బై బర్త్ ఈ ఎబిలిటీ లేని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. హార్ట్లెస్ లేడీ. బ్రిటన్ యొక్క మహిళ సాల్వా హుసేన్ ఈ భూమి మీదే మొదటి మరియు చివరి మహిళ ఎవరి దగ్గరైతే హృదయం లేదు. కానీ ఈమె ఎలా బ్రతుకుందంటే ఈమెకు ఒక హార్ట్ డిసీజ్ కారణంగా తన హృదయాన్ని తొలగించాల్సి వచ్చింది. దాని తర్వాత డాక్టర్స్ ఆమెకు ఆర్టిఫిషియల్ హార్ట్ ఇచ్చారు, ఏదైతే తన బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుని తిరుగుతుంది. ఇది నిజంగా చాలా వింతైన కేసు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవడానికి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మీరు నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ off.